కోర్టు తీర్పును అమలు చేయాలి. గ్రూప్ 1 పై కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతిని రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతిని కొట్టాలి. అవినీతి మంత్రులను తరిమి కొట్టాలి. అవినీతి మంత్రులను నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల లోపల అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి. దీని మూలంగా సమర్థులకు, నిజాయితీపరులకు, మెరిటోరియస్ కు అన్యాయం జరిగింది. దీన్ని రివాల్యుయేషన్ చేయాలి, మళ్ళీ పరీక్షలను నిర్వహించాలని హైకోర్టు చరిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. ఇది హిస్టారికల్ తీర్పు, ఆధారాలతో సహా, తిరుగులేని సాక్ష్యాలతో సహా తీర్పు చెప్పింది. ఈ తీర్పును వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వము ఫాల్స్ ప్రెస్టేజ్ పోకుండా, ప్రతిష్టకు ప్రాకులాడకుండా, తప్పును మళ్ళా ఒప్పుగా మార్చుకోవడానికి ప్రయత్నించకుండా, జరిగిన తప్పులకు పశ్చాత్తాపడి వెంటనే మళ్ళా పరీక్షలు నిర్వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. గ్రూప్ 1 11 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి వాడారు. అనేక ఉద్యమాలు చేశాం, ధర్నాలు నిర్వహించాం, మీటింగ్లు పెట్టాం. అనేకం నిర్వహించిన తర్వాత గ్రూప్ 1 వచ్చింది. 563 ఉద్యోగాలతో నోటిఫికేషన్ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు 563 లేవు. యాక్చువల్గా అయితే 2000 మీద ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట. కానీ ప్రభుత్వ అధికారులు దాన్ని వెలికి తీయకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట అన్యాయం చేస్తూ ఆఖరికి 563 చేశారు. ఇట్లాంటి దాన్ని చాలా పకడ్బందీగా అక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏడాదికి ఒకసారి ఎలాంటి అవరోధం లేకుండా పేజ్ జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసి డేట్ వైజ్గా ఫిక్స్ చేసి పరీక్షలు చేసి రిజల్ట్ ఇస్తుంటే వీళ్ళకేం రోగమైంది? ఈడ నాంపల్లె కూర్చొని కూర్పులు తీసుకుంటా అంతా పైరవి చేసుకుంటా మొత్తం రాష్ట్రాన్ని గబ్బ పట్టిస్తున్నారు. పైరవికారులు, బ్రోకర్లు, అసమర్థులు అందులో మెంబర్లు అయి దేశాన్ని, రాష్ట్రాన్ని బస్సు పట్టిస్తున్నారు. వెంటనే దాన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. తప్పులు సర్వీస్ కమిషన్ చేయొచ్చు, కానీ ఈ తప్పులు ఎవరి మీద ఖాతాలో పడతాయి? ముఖ్యమంత్రి ఖాతాలో పడతాయి. అందుకే ముఖ్యమంత్రి గారిని మేము అంటున్నాం, లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతోటి చెలగాట మారుతున్నారు. ఈ వైఖరి మార్చుకోవాలి. ఈ గ్రూప్ 1లో 2 ముఖ్యమైన పోస్టులు ఉన్నాయి. 45 డిప్యూటీ కలెక్టర్లు, 115 డిఎస్పీ పోస్టులు, దాదాపు 70-80 సిటిఓ పోస్టులు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నాయి. ఇవి చాలా ముఖ్యమైన పోస్టులు. మొత్తం రాష్ట్ర పరిపాలన అంతా కూడా వీరి చేతులు ఉంటాయి.